నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టెక్ అప్డేట్స్ లో చాలా ఎగ్జైటింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనం టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు టాప్ 10 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యాపిల్స్ ఫ్యాన్స్ కోసం సెప్టెంబర్ లో రాబోతున్న ఐఫోన్ 17 సిరీస్ డిస్ప్లే టెక్నాలజీలో మేజర్ అప్డేట్ అయితే ఉండబోతుంది. ఫోన్ మీద ఒక స్పెషల్ యాంటీ కోటింగ్ రిఫ్లెక్టింగ్ ఇస్తున్నారంట. దీని వల్ల మన ఫోన్ ని సన్లైట్ లోకి తీసుకెళ్ళినా ఎలాంటి రిఫ్లెక్షన్ లేకుండా డిస్ప్లే అనేది చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇకపై రిఫ్లెక్షన్స్ ఉండవు. ఐఫోన్ ఫోటోగ్రఫీ లవర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ 16 అయితే కొత్తగా లాంచ్ చేస్తుంది కదా. ఇకపై ఆండ్రాయిడ్ 16 నుంచి వచ్చే మొబైల్స్ అన్నింటిలో డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ద్వారా మన ఫోన్ ని ఒక మినీ పీసీ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫోన్ ని డైరెక్ట్ గా ఒక మానిటర్ కి కనెక్ట్ చేసి ఒక కంప్యూటర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది అన్ని ఆండ్రాయిడ్ 16 ఫోన్స్ లో వచ్చేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫీచర్ ని యూజ్ చేసుకుని మనం మల్టీ టాస్కింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. మనం జనరల్ గా చూసుకున్నట్టయితే సామ్సంగ్ జెడ్ సిరీస్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఫ్లిప్ అండ్ ఫోల్డ్ మొబైల్స్. అది జనరల్ గా మనకి ప్రతి ఇయర్ ఆగస్టు మంత్ లో అయితే మనకి లాంచ్ అవుతున్నాయి. బట్ ఈసారి కొంచెం ఎఫెక్టబుల్ గా ఉండే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 FE ఫ్యాన్ ఎడిషన్ ని కొంచెం ఎర్లీగా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లీక్స్ పరంగా చూసుకుంటే దీంట్లో ఎగ్జానోస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ప్రైస్ కూడా పాత జెడ్ ఫోల్డ్ సిరీస్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుంచి. మనం రోజు వాడే వాట్సాప్ నుంచి ఒక చిన్న కానీ యూస్ఫుల్ అప్డేట్. ఇదివరకు మనం ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం స్టాండర్డ్ మోడ్ హెచ్డి మోడ్ పెట్టుకున్నాం కదా, సేమ్ అట్లాగే ఇక్కడ నుంచి మనం ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం క్వాలిటీని అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో స్టోరేజ్ ఆర్ డేటా సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీడియా డౌన్లోడ్ సెట్టింగ్స్ ని స్టాండర్డ్ హెచ్డిలోకి మార్చుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన స్టోరేజ్ ని అండ్ డేటాని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ నుంచి. OnePlus కోఫౌండర్ అయిన కర్ల్ కంపెనీ నథింగ్ ఫోన్ 3 అంటే ఈ మంత్ రాబోతుంది. అంటే జూలైలో లాంచ్ చేస్తే ప్లాన్ చేస్తున్నారు. ఈసారి డిజైన్ తో పాటు ఏఐ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారట. ఫోన్ లో చాలా టాస్క్ వరకు ఏఐ తోనే కంప్లీట్ చేయొచ్చట. చూడాలి ఇది ఐఫోన్ కి పోటీగా వస్తుందా లేదనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి. ఈ నెలలో వివో కూడా కొత్త ఫోన్ తీసుకురాబోతుంది. అది వివో T4 అల్ట్రా. దీని మెయిన్ హైలైట్ కెమెరా. ఇది వచ్చేసి హైలైట్ ఫీచర్. ఈ ఫోన్ లో 100x జూమ్ చేయగల పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ని యూజ్ చేశారు. ఈ లెన్స్ యూజ్ చేసుకుని దూరంగా ఉన్న ఫొటోస్ ని కూడా చాలా క్లియర్ గా అయితే తీయొచ్చు. ప్రైస్ అరౌండ్ 30 to 40,000 లోనే ఉండదు. సో కెమెరా లవర్స్ కి ఇది ఒక మంచి సూపర్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గేమర్స్ మీకోసమే ఈ అప్డేట్. సోనీ ప్లే స్టేషన్ 5 వచ్చి కొన్ని ఇయర్స్ అవుతుంది. అప్పుడే సోనీ ప్లే స్టేషన్ 6 గురించి బయట డిస్కషన్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది 2026 or 2027 లో అయితే రావచ్చు. ఇప్పుడే దీని ఫీచర్స్ అండ్ డిజైన్ గురించి ఇంకా లీక్స్ ఎక్కువ అవుతున్నాయి. దీని నెక్స్ట్ జనరేషన్ గ్రాఫిక్స్ అండ్ విఆర్ ఇంటిగ్రేషన్స్ గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 6G గురించి. ఇప్పుడే 5G అందరికి అందుబాటులోకి వస్తుంది. అంటే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడే 6G గురించి న్యూస్ వచ్చేసింది. ఇండియా గవర్నమెంట్ 6G మీద ట్రయల్స్ ని స్పీడప్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్స్ అండ్ IITs దీని మీద వర్క్ అయితే స్టార్ట్ చేశారు. 2030 కల్లా 6G ని ఇండియాలోకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇండియా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో ఫ్యూచర్ చాలా ఫాస్ట్ గా ఉండబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాటా నుంచి. మన టాటా మోటార్స్ 2025 లో ఎలక్ట్రానిక్స్ మోటార్స్ మీద ఒక కొత్త రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయింది. ఇయర్ లో టాటా క్రూ ఈవీ, హరియర్ ఈవీ అండ్ సిరా ఈవీ సిరా ఈవీ ఇలాంటి చాలా మోడల్స్ ని లాంచ్ అయిపోతున్నారు. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో కొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి కాబట్టి ఈవీ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయి. ఫైనల్లీ ఏఐ గురించి ఒక జనరల్ అప్డేట్. ఇప్పటి వరకు ChatGPT, జెమినీ AI లాంటి జనరల్ పర్పస్ ఏఐని చూసాం. కానీ 2025 ట్రెండ్ వేరు. ఇప్పుడు ఒక ప్రతి చిన్న పనికి ఒక స్పెసిఫిక్ ఏఐ ఏజెంట్ అయితే ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రావెల్ ప్లాన్ చేయడానికి ఒక ఏఐ, మీ ఈమెయిల్స్ ని షార్ట్ చేయడానికి మరొక ఏఐ, లాగా టాస్క్ స్పెసిఫిక్ ఏఐ ఏజెంట్స్ వల్ల మన పని ఇంకా ఫాస్ట్ గాను అండ్ ఈజీగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు టాప్ 10 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ న్యూస్ లో మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఒక న్యూస్ అయితే కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.